వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నయనతార తెలుగు సూపర్ స్టార్గా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ తమిళనాడు కనుక మనం చూసుకుంటే ధనుష్ అండ్ దాంతోపాటు నయనతార కాంబోకి పెట్టింది పేరు అని చెప్పొచ్చు. స్క్రీన్ పైన వాళ్ళిద్దరు కనిపిస్తే అందమైన జంట అని మాట్లాడుకునేలా ఉంటుంటుంది. సో వన్ ఫైన్ డే ఆవిడొక 3 పేజీల లేఖని ఇన్స్టాగ్రామ్ త్రూ నేను కేసుని ఫైల్ చేస్తాను, నాకు అన్యాయం జరిగింది, దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి విచారణ ఏంటి అండ్ దాంతోపాటు కేసు ఫైల్ చేస్తాను అనే దాకా ఎందుకు వెళ్ళింది, ఈ ఫ్రెండ్షిప్ చెడ్డానికి గల ముఖ్య కారణాలు ఏంటి అన్నది మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. సో ధనుష్ అండ్ నయనతార ఈ పేరుని చూస్తే చూడముచ్చటగా ఉంటుంది స్క్రీన్ పైన. అటు తమిళనాట ఇటు తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. లేడీ సూపర్ స్టార్గా ఆమెకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసింది నయనతార. కాకపోతే మనం కనుక ఇవాళ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఆవిడ ఒక 3 పేజీల లేఖని చాలా క్లియర్గా ప్రాపర్గా రాసిందండి. నేను ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాను, నేను చాలా డీప్గా హర్ట్ అయ్యాను దీని మీద అని కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అసలు దీనికి సంబంధించిన పూర్తి విచారణ ఏంటి, ఆవిడ కేసు ఫైల్ చేస్తాననే దాకా ఇష్యూ ఎందుకు వెళ్ళింది, అసలు ఇష్యూ ఏంటి? ఈరోజు నవంబర్ 18th ఈరోజు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది ఆ మూవీ. ఇట్ ఇట్స్ డాక్యుమెంటరీ మూవీ. నయనతార ది బియాండ్ ఫెయిరీ టేల్. ఫెయిరీ టేల్ అంటే గారడి, నిజంగా గారడి నడుస్తుంది అక్కడ. వీళ్ళిద్దరి మధ్య, ముఖ్యంగా నయనతార గారికి ధనుష్కి మధ్య మకిలి పట్టడం అంటారు కదా, మకిలి పట్టిన హృదయాలు, వాళ్ళ ఆలోచనలు ప్రతిబింబిస్తుంది ఈ నయనతార ద బియాండ్ ఫెయిరీ టేల్. నిజంగా గారడి అని చెప్పుకోవచ్చు. ఆవిడ ఏదైతే రిలీజ్ చేశారో నెట్ఫ్లిక్స్లో ఈరోజు రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది అన్న వివరాలు నేను తెలియపరుస్తాను కొంతవరకు. ముఖ్యంగా ఇష్యూ ఎలా మొదలైంది అంటే, దీని మీద ఈవిడ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. నయనతార ద బియాండ్ ఫెయిరీ టేల్ అని చెప్పి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అంటే ఏంటి, నయనతార యొక్క సినీ ప్రస్థానం, తన యొక్క ప్రేమ, తన యొక్క పెళ్ళి, తన యొక్క పిల్లలు, తన వ్యవహారం, దీని మీద తన పర్సనల్గా ఉన్నటువంటి ఏదైతే తను చూసుకున్నారో, తను ఏదైతే మ్యారేజ్ చేసుకున్నారో, విఘ్నేష్ శివన్ ఎట్లయితే మ్యారేజ్ చేసుకున్నారో, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తమ యొక్క ప్రేమ పెళ్లికి సంబంధించినటువంటి ఒక పర్సనల్ దీన్ని వాళ్ళు ఒక డాక్యుమెంటరీగా చూపించి దాన్ని సినిమాటిక్గా చేసుకుని సొమ్ము చేసుకోవడం. అదే సహజంగా ప్రతి వాళ్ళు చేసేది. ఇంతకుముందు ఇలియానా గారు కూడా తమ మ్యారేజ్ చేసుకుంటుంటే పెళ్లి ఫోటోలు కూడా ఇంతకుముందు తను కూడా ఒక సోషల్ మీడియాలో పెట్టుకోవడం, దాని మీద చిన్న వ్యూస్ కోసం, దట్ ఇస్ కామన్. ఇట్స్ యాక్టర్స్ అంటే వాళ్ళు మనీ కోసం ఏమైనా చేస్తారనడంలో ఇది నిదర్శనం అనమాట. అందరం పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ సినిమా తారలు అంటే ఏదో ఆకాశం చూడిపడ తారాలోకంగా మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రేమ పెళ్లి వ్యవహారానికి సంబంధించి ఒక అద్భుతమైన డాక్యుమెంటరీని చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో భాగంగా 3 seconds అంటే మొత్తం ఇది ఒక వీడియో ఉన్నటువంటి ఒక 5 minutes ఉన్నటువంటి ఒక వీడియో క్లిప్పింగ్, అది ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో 3 seconds వీడియో కొంత వివాదాస్పదం అయింది. ఏమిటా 3 seconds వీడియో? నేను దీన్ని వివరించే ప్రయత్నం చేసుకునే ముందు అసలు నయనతార గారు ఎవరు, విఘ్నేష్ గారు, ఇప్పుడు నేను చెప్పే విఘ్నేష్ శివన్ ఎవరు, అదేవిధంగా ధనుష్ గారు, కొంత వివరం తెలిస్తేనే మనకి కాంట్రవర్షియల్ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయానా మరియం కురియన్, నయనతార గారి యొక్క అసలు పేరు డయానా మరియం కురియన్. దిస్ ఈజ్ బోర్న్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆవిడ పుట్టింది క్రిస్టియన్ ఫ్యామిలీలో, ఒక మలయాళీ కుటుంబంలో పుట్టారు, ఒక ఆర్మీ ఆఫీసర్కి పుట్టారు. పుట్టి తన అద్భుతమైన మోడలింగ్ ద్వారా సినిమా రంగంలో మొట్టమొదటిగా ప్రవేశం చేశారు. మలయాళీ రంగంలో ప్రవేశం చేసి అక్కడ నుంచి తన యొక్క ప్రతిభా పాఠవాలతో అంచెంచెగా ఎదిగారు. అయితే 2011లో బాపు గారి సినిమా ఒకటి వచ్చింది, అది శ్రీరామరాజ్యం అనే సినిమా. ఆ శ్రీరామరాజ్యం సినిమాలో ఒక మహానుభావుడు, ఒక మహా కథా ఇతివృత్తం, ఒక అద్భుతమైన ఖండకావ్యం అది. ఆ కావ్యంలో నటించిన తర్వాత అందులో సీత పాత్ర వేశారు నయనతార గారు. ఆ పాత్ర వేసిన తర్వాత ఆ పాత్ర యొక్క చిత్రీకరణ సమయంలో ఆ పాత్ర యొక్క ఔచిత్యాన్ని, ఆ పాత్ర యొక్క గొప్పతనాన్ని తను ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా బాపు గారు లాంటి ఒక మహా మనిషి అట్లాంటి వ్యక్తిత్వాన్ని చేసినప్పుడు ఆ యొక్క రామాయణం ఏంటి, ఆ యొక్క కథ యొక్క ఇతివృత్తం ఏంటి, ఆ సీత యొక్క స్థితిగతులు పూర్తిగా తెలుసుకున్నటువంటి నయనతార గారు నో ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి ఆవిడ క్రిస్టియన్ నుంచి హిందూలోకి టర్న్ అయిపోయారు. ఇన్ ది ఇయర్ ఆఫ్ 2011లో ఆవిడ ఆర్యన్ సమాజ్లోకి వెళ్ళి తను పూర్తిగా హిందూజాన్ని మార్చుకున్నారు. పూర్తిగా ఒక హోమం చేసుకుంటూ అందులో పూర్తిగా తన పేరును కూడా అప్పటికే సినిమా రంగం ఏదైతే తనకి పరిచయం చేసిన పేరు ఏదైతే ఉందో నయనతార అనే పేరును మార్చుకున్నారు. ఈరోజు రిజిస్టర్డ్ పేరు కూడా ఈవిడ అక్నాలజ్మెంట్ కూడా పూర్తిగా హిందూ అని ఉంటుంది. ఆవిడ పూర్తిగా హిందూ మతంలోకి మారారు అఫీషియల్గా, ఆర్య సమాస్తులుగా. అట్ ద సేమ్ టైం ఆవిడ పేరు కూడా నయనతారగా చాలా మందిలోకి వచ్చారు. అయితే అప్రస్తుతమైనప్పుడు కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, తన యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే మనం కొంత వెనక్కి వెళ్ళాలి ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని పరిచయం చేయడం జరిగింది. అంటే నయనతార గారు ఏదైనా తను అనుకున్నాను అనుకుంటే
తన పూర్తిగా కట్టుబడి ఉంటారు. ఆ పాత్ర చిత్రీకరణలో సీత గారిని ఆ పాత్ర చూసి ఇంక నేను సినిమాలో నటించను అని చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత చాలామంది ఫ్యాన్స్ లేదు ఈ పాత్ర మీకు ఎంత అద్భుతమైన ఔచిత్యాన్ని ఇచ్చిందో మీరు మీ రంగాన్ని కూడా కంటిన్యూ చేయని చెప్పి అనేక వేల మంది ఆవిడకి అప్పట్లో అప్పుడు ఇంకా ఇన్స్టా సోషల్ మీడియా లేనప్పుడు తనకు అనేక మంది ఉత్తరాలు రాసి మరలా పాత్ర చేయమంటేనే సీత పాత్రలోకి ఎలా అయితే ఒదిగిపోయారో మరలా తన సినిమా రంగంలో తను ప్రవేశం జరిగింది. సో తను ఇప్పటికీ చెప్తారు శ్రీరామరాజు సినిమాకి బిఫోరు శ్రీరామరాజు తర్వాత అనే కేటర్ని చెప్పడం నయనతార గారు చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆవిడ ప్రభుదేవ గారితో మ్యారేజ్ చేసుకోవడం, ప్రభుదేవ గారి యొక్క పేరు కూడా తన ఒంటి మీద టాటుగా కూడా వేసుకున్నారు. ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. అప్పటికే ప్రభుదేవ గారికి మ్యారేజ్ అయింది. తర్వాత అనేక కారణాల వల్ల అది మ్యారేజ్ పెళ్లిపెట్టల దాకా వచ్చింది. మ్యారేజ్ చేసుకున్నారు కూడా. మ్యారేజ్ చేసుకుని కూడా విడిపోవడం జరిగింది నయనతార గారి యొక్క. ఇది ఒక వ్యక్తిగత విషయం. ఇది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే సినిమా తారలు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఆవిడ సినిమా తీసుకున్నారు కాబట్టి మనం కూడా పరిచయం చేయక తప్పదు. ఆ సాహసం చేసి నేను చెప్తున్నాను. ఇది నయనతార గారి యొక్క వ్యక్తిగత విషయం. తను ఏదైనా అనుకుంటే తను చేసేటువంటి రకం. ఈ విఘ్నేష్ శివన్ గారితో మ్యారేజ్ ఎక్కడ దాకా వచ్చిందంటే నానుమ్ రౌడీ తాన్ అని ఒక మూవీ 2015 రిలీజ్ అయింది. ఆ మూవీకి డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళు ఎవరంటే విఘ్నేష్ శివన్. విఘ్నేష్ శివన్ ఈ మూవీకి డైరెక్టర్గా పనిచేశారు. ఆ మూవీకి ప్రొడ్యూసర్గా పనిచేసింది ఎవరంటే ఇప్పుడు మనం ఎవరైతే డిస్కషన్ ఉన్నటువంటి ధనుష్ గారు. ధనుష్ గారు కూడా ఒక అద్భుతమైన నటుడు. ఆ మూవీకి ప్రొడ్యూసర్గా పనిచేసినప్పుడు యాక్చువల్గా ఆ మూవీ 2015లో కాదు 2013లోనే అదే కథ మీద గౌతమ్ మీనన్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ దర్శకుడు, దీనికి నిర్మాతగా గౌతమ్ మీనన్ యొక్క కొడుకైనటువంటి గౌతమ్ కార్తీక్ హీరోగా పరిచయం చేస్తూ అప్పట్లో ఉన్నటువంటి హీరోయిన్ అయినటువంటి లావణ్య త్రిపాఠి గౌతమ్ మీనన్ గారి కొడుకు గౌతమ్ కార్తీక్ ఇద్దరు కలిసి ఇదే కథ మీద నానుమ్ రౌడీ తాన్ అనేటువంటి మూవీ తీసే ప్రయత్నాలు చేశారు. ఆల్మోస్ట్ సెట్స్ వరకు వెళ్ళింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సెట్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ కాపీ రైట్స్ తీసుకున్నటువంటి ధనుష్ ఆ కాపీ రైట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ 2015లో నానుమ్ రౌడీ తాన్ అనేటువంటి ఆ మూవీ తీశారు. ఆ మూవీ తమిళనాడు విజయవంతంగా ప్రదర్శించబడింది. చాలా సూపర్ హిట్ అయింది. అనేక కోట్ల రూపాయలు కూడా సంపాదించి పెట్టింది. ఆ మూవీకి పూర్తిగా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఇక్కడ ఎలా ఉంటుందంటే సినిమా ఇండస్ట్రీ పరంగా ఒక మూవీని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇదే కాంట్రవర్షియల్ మనం ఇంతకుముందు కూడా విన్నాం. ఇటువంటి కాపీరైట్ చట్టం మీద వచ్చినటువంటి వివాదాల మీద అప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా గారి మీద కూడా చాలా కాంట్రవర్షియల్స్ వచ్చాయి. అంటే ఇక్కడ కాంట్రవర్షియల్ డిఫరెంట్గా ఉంటుందండి ఉష గారు. ఎలా అంటే ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూసర్. ఆ మూవీలో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు ఇంక్లూడింగ్ ఒక సంగీత దర్శకుడు కావచ్చు, ఒక ఫైట్ మాస్టర్ కావచ్చు, ఒక డ్యాన్స్ మాస్టర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా నటీనటుల సాంకేతిక బృందాన్ని మొత్తం కూడా తీసుకొస్తారు. ఇప్పుడు రైట్స్ ఎవరికి చెందుతాయి? ప్రొడ్యూసర్కి చెందుతాయా లేకపోతే సాంకేతిక నిపుణులు చెందుతాయా? ఎందుకంటే సాంకేతిక నిపుణులకు ఆల్రెడీ అమౌంట్ పేమెంట్ చేసి ఉంటారు కాబట్టి సాంకేతిక అంటే రైటర్స్కి ఉండదు. పూర్తిగా అంతా కూడా ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుందని ఈ వివాదం మనకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఇళయరాజా గారి మధ్యలో వచ్చింది. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ షోస్ చేసేటప్పుడు చాలా మూవీస్లో ఇళయరాజా గారు దర్శకత్వం వహించినటువంటి మూవీస్ మీద అందులో నుండి పాటలు ఆయన స్టేజ్ షో మీద ఆయన పాడేటప్పుడు ఇష్యూ ఏం జరిగిందంటే ఇవి నేను మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్స్ కాబట్టి ఇది బాలసుబ్రహ్మణ్యం గారు నాకు కాపీరైట్ చెల్లించకుండా నాకు ఇటువంటి పారితోషికం చెల్లించకుండా పూర్తిగా దీన్ని ఆయన వాడుకుంటున్నారు కాబట్టి నాకు ఇన్ని కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి ఎంతో ప్రాణమిత్రులైనటువంటి ఇళయరాజా గారికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మధ్య కూడా ఒకసారి మలేషియాలో 2000 ఐ థింక్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రైట్ కరెక్షన్ చేసుకోండి ఆడియన్స్. సో ఈ టైంలో ఒక ఇష్యూ జరిగింది. ఆ టైంలో సో ఇళయరాజా గారు డైరెక్ట్గా ఒక లీగల్ నోటీస్ పంపించారు ఎస్పీబీ గారి మీద. ఎలా అంటే నేను మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలు మీరు స్టేజ్ షోలో పాడుతూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కాబట్టి దాని మీద పూర్తి కాపీ రైట్స్ నాకున్నాయి కాబట్టి మీకు సంబంధించింది కాదు అన్నారు. అయితే ఇప్పుడు లీగల్ రైట్స్ ఎవరికి చెందుతాయి అంటే సంగీత దర్శకుడు చెందుతాయా లేకపోతే సంగీత దర్శకుడిని కూడా హైర్ చేసుకున్నటువంటి ప్రొడ్యూసర్ చెందుతాయా? దీని మీద చాలా వివాదం వెళ్ళింది. దాని మీద మన తెలుగునాట కూడా సినిమా పెద్దలు చాలా మంది దీని మీద వ్యాఖ్యానం చేశారు. సో వివాదాలు అన్నవి కాపీ రైట్స్ సంబంధించి చాలా వివాదాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇదే సందర్భంలో మరలా ఈ కాపీ రైట్స్ వివాదం మరలా ఈ మూవీకి సంబంధించి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివాదం ఏంది? ఆ 3 seconds వీడియో ఏదైతే ఆ ట్రైలర్ పార్ట్లో వాడుకున్నారో ఆ 3 seconds వీడియో కంప్లీట్గా కూడా మేము తయారు చేసిన సెట్స్లో మేము ఉన్నటువంటి సాంకేతిక బృందంతో ఉన్నటువంటి ఆ మూవీ క్లిప్సింగ్స్ కాబట్టి అది మీరు రిలీజ్ చేయకూడదు. అది పూర్తిగా మా యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆ కాపీ రైట్స్ మాకు ఉంటుంది. మా కాపీ రైట్స్ మాకు చెల్లించకుండా పూర్తిగా మీరు యూజ్ చేసుకున్న ఉద్దేశంతో ధనుష్ గారు సంబంధించినటువంటి అడ్వకేట్ అరుణ్ గారు ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఏమని పంపించారు? ఇది మాకు కాపీ రైట్స్ మీరు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి దాని మీద సంబంధించి మాకు కాపీ రైట్స్ అమౌంట్ చెల్లించగానే మీరు చేయలేరు కాబట్టి మీరు మాకు 10 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి ధనుష్ గారి తరపున అడ్వకేట్ అయినటువంటి అరుణ్ గారు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది 3 seconds బెట్టికి. సో ఇక్కడ కాపీ రైట్స్ చట్టంలో ఏం చెప్తున్నాయంటే పూర్తిగా ముఖ్యంగా సాహిత్యం కానీ అంటే లిటరేచర్ సినిమాలకు సంబంధించిన సాహిత్యం కానీ ముఖ్యంగా ఏదైనా ఒక కంటెంట్ అప్ టు 30 seconds వరకు యూజ్ చేసుకోవచ్చు. 30 seconds దాటి ఉన్నప్పుడు మాత్రమే కాపీ రైట్స్ వస్తాయని చెప్పి 1955 యాజ్ పర్ కాపీ రైట్స్ యాక్ట్ ప్రకారం ఇది చెప్తూ ఉంది. సో వీళ్ళు వాడుకుంది 3 seconds కాబట్టి ఇక్కడ నయనతార గారు రిప్లై ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చేటప్పుడే ఇక్కడ కాంట్రవర్సీ అంతా కూడా జస్ట్ ఆ లెటర్ పార్ట్ దగ్గర కాంట్రవర్సీ అయిపోయింది. ఎందుకు కాంట్రవర్సీ అయింది అంటే లెటర్లో ఆవిడ ప్రస్తావించేటప్పుడు లెటర్లో
ఈ పాయింట్‌ని వదిలేసారు ఆవిడ. ఏది? నేను 3 సెకండ్స్ వరకే వాడుకున్నాను. యాస్ పర్ కాపీరైట్ ప్రకారం 30 సెకండ్స్ వరకు నాకు లిమిటేషన్స్ ఉన్నాయి అని చెప్పడం వదిలేసి, ఆవిడ ఏ రకంగా మాట్లాడారంటే, మేము మా పర్సనల్ మొబైల్ ఫోటోస్ తోటి మేము తీసుకున్నాం. అవి మీ యొక్క ఇన్‌స్ట్రుమెంట్స్ కావు. అంటే వీడియో క్యామ్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, మీది కాదు. నేను ఆ షూట్‌లో వాడుకున్నాను కాబట్టి, నాకు సంబంధించింది కాబట్టి నేను వాడుకుంటున్నాను అని చెప్తూ ఆవిడ లెటర్ రాస్తూ, ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ బ్రదర్ పేరు సెల్వరాగన్ పేరు ఇంతమందిని పాయింట్ అవుట్ చేస్తూ, ఇన్వాల్వ్ చేస్తూ ఆవిడ ఒక 3 పేజీల లెటర్ రాశారు. వీలైతే ఆ 3 పేజీల లెటర్‌ని కూడా ఈ వీడియోతో పాటు ప్లే చేసే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే, వీళ్ళందరిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అంతకుముందు ప్రెస్ మీట్‌లో అంటే ఈ యొక్క ఆడియో ఫంక్షన్ 2015లో జరిగినటువంటి ఈ మూవీ 'నానుమ్ రౌడీ' అన్నటువంటి మూవీకి ఆ ప్రెస్ మీట్‌లో యాక్చువల్‌గా ఈవిడకి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది 2016లో నయనతార గారికి ఇదే మూవీకి సంబంధించి. సో, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకునే ఫంక్షన్‌లో భాగంగా అప్పుడు ఆ రోజు నయనతార గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏమిటంటే, నేను ఈ మూవీలో యాక్ట్ చేస్తునేటప్పుడు నా యాక్షన్ పూర్తిగా ధనుష్ గారికి నచ్చలేదు. నన్ను చాలా అసహించుకున్నారు. అయినప్పటికి కూడా నేను బై ఫోర్స్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఒప్పుకున్నాను కాబట్టి అని చెప్తే అదే సభ మీద ఉన్నటువంటి ధనుష్ గారు కొంత స్మైల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆ యొక్క క్లిప్పింగ్స్ కూడా వాడుతున్నారు చాలామంది సోషల్ మీడియా వాళ్ళు. అంటే మూవీ రిలీజ్ అయినప్పటికే కొంత కాంట్రవర్సీ అయింది. సో, ఇప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చింది ఇష్యూ అంటే, ఈ రోజు ఎప్పుడైతే నయనతార ది బియాండ్ ఫెయిరీ టేల్ అనేటువంటి ఏదైతే తన డాక్యుమెంటరీని తీసుకొస్తున్నారో, సో, ఈ మూవీకి సంబంధించి ఆ మెయిన్ తన లైఫ్‌లో ముఖ్యంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్న ఫంక్షన్ కావచ్చు, అదేవిధంగా తన హస్బెండ్ అయినటువంటి ఈ విఘ్నేష్ శివన్ గారు కూడా ఒక టాప్ హిట్ ఇచ్చినటువంటి మూవీ కాబట్టి, ముఖ్యంగా వీళ్ళిద్దరు మ్యారిటల్ లైఫ్‌లో స్టార్ట్ అవ్వడం కూడా ఈ మూవీతో స్టార్ట్ అయింది కాబట్టి, ఈ మూవీ వీళ్ళకి చాలా ప్రైమ్ ఇష్యూ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, దీనికి సంబంధించి ఎన్ఓసి ఇవ్వమని చెప్పి ఈ మూవీలో మేము కొన్ని క్లిప్పింగ్స్ వాడుకుంటాం అని చెప్పి ధనుష్ గారికి నేను 2 ఇయర్స్ నుంచి నేను రిపీట్ చేసి అడుగుతున్నప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. అందువల్ల నేను దీన్ని పెద్దగా టచ్ చేయలేదు. అప్ టు ఓన్లీ 3 సెకండ్స్ వాడుకున్నాను అని చెప్తూ ఒక పెద్ద వృత్తాంతం రాశారు. ఈ 3 పేజీల వృత్తాంతంలో ఈ ముఖ్యంగా నయనతార గారు. అయితే ఇక్కడ కాంట్రవర్సీలు ఏమిటంటే, సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా తమ యొక్క మూవీ కావచ్చు, తమ యొక్క వెబ్ సిరీస్ కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో ఏదో ఒక కాంట్రవర్సీకి వెళ్ళడం అలవాటు. అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ కాంపిటీషన్‌లో తన యొక్క మూవీని ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతోటి, తను ఏదైతే డాక్యుమెంటరీ ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుందో, దీన్ని కాస్త కాంట్రవర్సీ చేసే ఉద్దేశంతో బహుశా ఇటువంటి వివాదం తలెత్తిందా అని చెప్పే కొంతమంది విమర్శకులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ మూవీ. 9 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి ఒక అవార్డ్ ఫంక్షన్. ఇప్పుడు జరుగుతుంది ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ 2022 జూన్‌లోనే మ్యారేజ్ అయిపోయింది. సో, 2 ఇయర్స్ బ్యాక్ అయిపోయిన వీళ్ళ మ్యారేజ్ లైఫ్ స్టైలు. ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు ఈరోజు నయనతార గారికి. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఆ లవ్ ట్రాక్‌ని అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ యొక్క వైవాహిక జీవితానికి 2 సంబంధించి ఈరోజు వాళ్ళు ఒక వెబ్ సిరీస్ తీయడం, ఒక డాక్యుమెంటరీ తీయడం. దీనికి సంబంధించిన స్టోరీ ఎప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. 9 ఇయర్స్ బ్యాక్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు. ఇదంతా గతంలో జరిగిపోయిన దాన్ని ఈరోజు ఆడియన్స్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారా? ఇదంతా ఒక కాంట్రవర్షియల్ క్రియేట్ చేసుకునే ఉద్దేశంతోటి నయనతార గారు చేస్తున్నారా అనడంలో కూడా కొంత అయితే డౌట్‌గా ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా లీగల్ చట్టాలు ఏం చెప్తున్నాయి అనే విషయానికి వస్తే, డెఫినెట్‌గా ధనుష్ గారు ఏదైతే రైట్ చేశారో ఈ క్వశ్చన్ రేపు లీగల్‌గా నిలబడే అవకాశం ఉండకపోవచ్చు. ఆయన సైడ్ సపోర్ట్ ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. నేను ఇక్కడ 2 రకాలు ఉంటాయి. హ్యూమానిటీ వాల్యూస్ వేరే ఉంటాయి, చట్టాలు వేరే విధంగా ఉంటాయి, న్యాయాలు వేరే విధంగా ఉంటుంది. చట్టం ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుందంటే, ఇప్పుడుంటే ఇష్యూని గురించి మాట్లాడుతుంది, దాని బియాండ్ లిమిట్స్ గురించి మాట్లాడదు. ఎందుకు ఇలా చట్టం చేసిన విషయం తప్పించి, ఈరోజు ఈ ఇష్యూ ఏదైతే కాంట్రవర్సీ జరిగిందో, ఈ కాంట్రవర్సీ న్యాయ పరిధిలోకి వస్తుందా రాదా, ఈ న్యాయ పరిధిలో ఎవరు వివాదంలో ఉన్నారు, ఎవరు ఉల్లంఘించాలనే విషయాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ హ్యూమానిటీ వాల్యూస్, మానవతా విలువలు, మానవీయ కోణాలు, మానవతా దృక్పథాలు ఇవన్నీ కూడా చట్టాలు చాలా తక్కువ కలుస్తాయి. సంఘటన యొక్క పూర్వపరాలు, సంఘటన యొక్క స్థితి ఏమిటనే విషయంలో ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు ఈ సంఘటనకు సంబంధించి బహుశా ధనుష్ గారికి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బహుశా మనకున్నటువంటి అన్ని సమాచారం మేరకు మనం చూసినట్లయితే, ఎందుకంటే 3 సెకండ్స్ లిమిట్ వాడారు కాబట్టి ఆ 3 సెకండ్స్ ఆ ఇష్యూ మీద కేవలం ఇక్కడ ఆ 3 సెకండ్స్ లిమిట్ ఆ డ్యూరేషన్ గురించి మాట్లాడదాం. కాబట్టి యాజ్ పర్ కాపీరైట్స్ యాక్ట్ ప్రకారం అప్ టు 30 సెకండ్స్ వరకు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆ డాక్యుమెంట్ రిలీజ్ అయిన తర్వాత ఎంత నిడివిగల వృత్తాంతం వాడారు అందులో, అంటే 3 సెకండ్స్ వాడారా, అబౌవ్ 30 సెకండ్స్ వాడారు అనేది. ఎందుకంటే మనం చూసేది ఓన్లీ జస్ట్ ట్రైలర్ పార్ట్. ఈరోజు కంప్లీట్ ఫుల్ లెంగ్త్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఎంత వాడారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రేపు రిలీజ్ అయిన 10 crores వాళ్ళు కాంపెన్సేషన్ చేశారా, లేకపోతే ఏంటి వాళ్ళ విషయం అనేది, ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవుతారు అనేది, రకరకాల ఇష్యూస్ జరిగిన తర్వాత కాంప్రమైజ్ అవకాశాలు కూడా చాలా ఉంటాయి. దీని మీద ఈ యొక్క లెటర్ స్పందిస్తూ కొంతమంది ఆల్రెడీ ధనుష్తో యాక్ట్ చేస్తుంటే, కొంతమంది హీరోయిన్స్ కూడా, కొంతమంది ముఖ్యంగా నయనతార గారికి సపోర్ట్ చేస్తూ కొంతమంది ఈ ఎక్స్లో పోస్ట్ చేయడం కూడా, ట్విట్టర్లో పోస్ట్ చేయడం కూడా కొంతవరకు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ గారు, అదేవిధంగా శృతి హాసన్ గారు, ఇలాంటి చాలామంది కూడా ఈవిడికి వత్తాసు పలుకుతున్నారు. ఏంటంటే, మనం ప్రతి మూవీలో చేసేటప్పుడు మనకంటూ ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, మన సెల్ఫ్ ఐడెంటిటీ మనం కోల్పోతూ మనం పూర్తిగా ఒక ప్రొడ్యూసర్ చేతిలో వెళ్ళడం కరెక్ట్ కాదు అన్నట్టుగా అంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే, ఇట్స్ ఏ టోటల్ ఇండస్ట్రీ.
ఇండస్ట్రీ అండి ఉష గారు. ఇట్స్ టోటల్ ఇండస్ట్రీ. అంటే ఒక మూవీని మేకింగ్ చేసేటప్పుడు ఇట్స్ ఎ ఫక్తు వ్యాపారం. ఇట్స్ ఎ బిజినెస్. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ ఎథిక్స్ ఆలోచిస్తే తప్పించి ఇక్కడ వ్యక్తిగతంగా మాకు ఉందా లేదంటే మీరు ఎప్పుడైతే ఒక అగ్రిమెంట్ సైన్ చేశారో అగ్రిమెంట్ సైన్లోనే టోటల్గా మీకు ఇవన్నీ ఉంటాయి దీనికి సంబంధించింది కూడా. ఇదే విషయం నయనతార గారి మీద చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎందుకంటే నయనతార గారి మీద 2020 అనుకుంటాను ఒక పెద్ద ఇష్యూ వచ్చింది. నయనతార గారు అప్పట్లోనే చాలా 6 crores వరకు డిమాండ్ చేస్తుంటారండి ప్రతి మూవీకి. అట్ ద సేమ్ టైం తన వ్యక్తిగత అవసరాలు ఏవైతే ఉంటే కార్వాన్ కావచ్చు, లేకపోతే తనకు వచ్చినటువంటి బాడీ గార్డ్స్, తన సెక్యూరిటీ, అట్ ద సేమ్ టైం తన హస్బెండ్తో కలిసి తను తిరుగుతున్న టూల్ అనేది అంతటా కూడా ఎక్స్పెండిచర్స్ అంతా కూడా టోటల్గా ప్రొడ్యూసరే బేర్ చేయమని చెప్పి నయనతార గారు డిమాండ్ చేయడం. ఆ టైంలో ప్రొడ్యూసర్స్ కమిటీ, ముఖ్యంగా తమిళనాడు ప్రొడ్యూసర్స్ కమిటీ టోటల్గా నయనతార గారిని బ్యాన్ చేసే పరిస్థితి కూడా వెళ్ళడం మనం చూసాం ఆ టైంలో. సో ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా కామన్గా. అయితే ఈ రీసెంట్గా ఉన్న ఇష్యూ మీద ఆ నయనతార గారు రాంగా, ధనుష్ గారు రాంగా అన్నది చట్టం అయితే ఇప్పుడు అందిన మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నయనతార గారు సపోర్ట్గా ఉంది. బట్ రేపు ఇది కంప్లీట్గా ఈ రిలీజ్ అయిన తర్వాత అందులో ఎంత నిడివి, ఎంత టైం లెంగ్త్ ఉన్నటువంటి క్లిప్పింగ్ అన్న దాన్ని బట్టి బేస్ చేసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నా వ్యక్తిగతంగా నేను కెమెరా తీసుకెళ్ళి నేను షూట్ చేసుకున్నట్టే డెఫినెట్గా వర్తించదు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు తను ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో తెలియదు కాబట్టి డెఫినెట్గా తను అమౌంట్ పెట్టాడు కాబట్టి హీ హ్యాస్ అ కంప్లీట్ రైట్ ఇన్ ద యాజ్ అ ప్రొడ్యూసర్ కానీ కంప్లీట్ రైట్స్ ఉంటాయి. ప్రతి క్లిప్పింగ్, ప్రతి ఈవెన్ సెకండ్ కూడా ఆయన ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం కాబట్టి డెఫినెట్గా ఆయనకే ఆ వర్త్ ఉంటుంది ఉష గారు. చూద్దాం సార్, ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యేదాన్ని బట్టి అసలు కాల పరిమితి, టైం పరిమితి ఎంతవరకు వాళ్ళు వాడారు అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి కనుక చూస్తే కొంతవరకు వీడికి సపోర్ట్ కనిపిస్తూ ఉందన్నది వాస్తవం. ఏదేమైనా వెయిట్ చేద్దాం సార్ దాని గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.